అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శాసనసభలో విప్ గా ఉన్న అరవ శ్రీధర్ సమావేశమయ్యారు. అరవ శ్రీధర్ తన శాసనసభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్ కి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, దీనికి గల కారణాలు ఏంటి అని తెలుసయ్యా? యమున, మనం చూస్తే కనుక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ రోజు సమావేశంలో ముఖ్యంగా కీలకంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభలో విప్ గా ఉన్నటువంటి అరవ శ్రీధర్ సమావేశం కావడం గమనార్హం. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ ఈ రోజు పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలవడం, పవన్ కళ్యాణ్ కి తన విప్ పదవికి సంబంధించి రాజీనామా పత్రాన్ని కూడా అందజేయడం అనేది చోటు చేసుకున్నటువంటి పరిణామం. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై కూడా ఆయన వివరణ ఇచ్చారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతం నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. తనపైన ఒక కుట్రపూరితమైనటువంటి అభియోగాన్ని మోపే విధంగా ఈ యొక్క చర్యలకు ఒక మహిళ చేసిందంటూ కూడా ఆయన గతం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ దానికి సంబంధించి గతంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కమిటీ నివేదిక కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరడంతో పవన్ కళ్యాణ్ ని ఈ రోజు ఆయన కలిసి ఈ విప్ పదవికి రాజీనామా చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో అసలు ఆ సంఘటన జరిగినటువంటి కారణాలన్నింటి కూడా వివరించడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ యొక్క విషయంలో సంతృప్తి చెందారా లేదా అనేది అయితే పూర్తిగా ఇంకా తెలవాల్సినటువంటి పరిస్థితి. ఆయన ఇచ్చినటువంటి సమాధానం అంటే అటు కమిటీకి కావచ్చు, ఇటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా కలిసి ఆయన ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం ఆయన ఈ సంబంధించి అంటే గతంలో తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏ విధంగా ఉందనేది కూడా మనకు తెలియాల్సినటువంటి ఆ వివరాలను బట్టి పవన్ కళ్యాణ్ తదుపరి ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన పైన ఏం చర్యలు తీసుకుంటారు లేదు ఆయన ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా ఉందనేది మరి కొద్దిసేపట్లో తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విప్ పదవికి అయితే మాత్రం శ్రీధర్ అయితే రాజీనామా చేయడం అయితే జరిగినటువంటి పరిస్థితి. ఏమన్నా? థ్యాంక్ యూ సాంబశివరావు.